హైదరాబాద్ నగరంలో ఆషాఢమాసం వచ్చిందంటే చాలు వీధులన్నీ పసుపు కుంకుమల శోభతో డప్పుచప్పుళ్లతో మారుమోగిపోతాయి. అదే మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల మహోత్సవం. కానీ మీకు తెలుసా, తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి బోనం ఎక్కడ సమర్పిస్తారు? అసలు గోల్కొండ కోటలోని అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? రండి, ఈరోజు వీడియోలో గోల్కొండ బోనాల చరిత్రను, ఆసక్తికరమైన విశేషాలను వివరంగా తెలుసుకుందాం. గోల్కొండ కోట రాతిమెట్లు, దర్బార్ హాల్ పరిసరాలు, జగదాంబిక ఆలయం బాలాహిసార్ పైన ఉన్న దృశ్యాలు హైదరాబాద్లో లష్కర్, సికింద్రాబాద్, మహాంకాళి, పాతబస్తీ సింహవాహిని బోనాలు ఎంత ప్రసిద్ధో, వారందరికంటే ముందుగా గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికే తొలి బోనం. సమర్ చారిత్రక కథనాల ప్రకారం కాకతీయుల కాలం నుంచే ఈ కోటపై అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పాలించిన కుతుబ్ షాహీలు మరియు నిజాం రాజుల కాలంలో కూడా ఈ బోనాల సంప్రదాయం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడం విశేషం. ఆషాఢమాసం మొదటి ఆదివారం రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడంతోటే ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. బోనం అంటే భోజనం అని అర్థం. కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, అన్నంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఒక కూతుర్ని ఎలాగైతే ప్రేమగా ఆదరిస్తామో అలాగే అమ్మవారికి బోనం, సాటి సమర్పిస్తారు. దీని వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉంది. వర్షాకాలం ప్రారంభంలో ప్రబలే అంటువ్యాధుల నుండి రక్షణ పొందటానికి పసుపు, సున్నం, వేపాకులను క్రిమిసంహారకాలుగా వాడటం మన పూర్వీకులు అందించిన అద్భుతమైన సంప్రదాయం. గోల్కొండ బోనాల వేడుకల్లో అత్యంత ఆకర్షణీయమైనది పోతురాజుల విన్యాసాలు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజులు మేళతాళాలకు అనుగుణంగా చేసే నృత్యం, కొరడా దెబ్బల విన్యాసాలు భక్తులలో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక రంగురంగుల కాగితాలతో చేసిన తొట్టెలు అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ప్రధాన ఆచారం. తెలంగాణ ఆత్మగౌరవానికి, భక్తి భావానికి అద్దం పట్టే ఈ గోల్కొండ బోనాల వైభవం వర్ణనాతీతం. మీలో ఎంతమంది గోల్కొండ బోనాలకు వెళ్లారు? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. సాధారణంగా 1813 ప్లేగు వ్యాధి కాలం నుంచే బోనాలు మొదలయ్యాయని అనుకుంటారు. కాని 1516కి చెందిన కృష్ణదేవరాయల నాటి ఒక శాసనంలో కూడా బోనాలు, రంగం అనే పదాల ప్రస్తావన ఉంది. బోనాలు కేవలం 200 ఏళ్ల కిందట మొదలయ్యాయి అనుకుంటే పొరపాటే. 16వ శతాబ్దం నాటి విజయనగర శాసనాల్లోనూ బోనాల ప్రస్తావన ఉంది. అంటే మన సంప్రదాయం 500 ఏళ్లకు పైగా పురాతనమైనది. బోనాల మరుసటి రోజు ఉదయం జరిగే అత్యంత కీలకమైన ఘట్టం రంగం. పచ్చిమట్టి కుండపై నిలబడి ఒక మైక పై అమ్మవారు ఆవహించి, రాబోబోయే ఏడాది కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజలు ఎలా ఉంటారనేది భవిష్యవాణిగా చెబుతారు. పసుపు కుంకుమలతో అమ్మవారి ముఖరూపంలో అలంకరించిన ఇత్తడి లేదా రాగి ఘటాన్ని పూజారి మోస్తూ చేసే ఊరేగింపు. ఈ ఘటాలు ఆషాఢమాసం ఆఖరి రోజు వరకు నగరంలోని వివిధ వీధుల్లో తిరుగుతూ చివరికి నదీతీరాన చెరువులో నిమజ్జనం అవ్వడంతో బోనాల వేడుకలు పూర్తవుతాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగ, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించారు. ప్రతి ఏడాది ప్రభుత్వం తరఫున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సాటి సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై మాతాది.